శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. జాఫ్సర్ ఫక్టార్ అనే వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పెట్టినట్టు అధికారులు గుర్తించారు. శంషాబాద్ నుండి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందని, టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో పేల్చేస్తామని మెయిల్ పంపించాడు. బాంబు పేలకూడదంటే $1 మిలియన్ ఇవ్వాలని బెదిరించారు. వెంటనే అలర్ట్ అయిన ఎయిర్పోర్ట్ అధికారులు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది, వివరాలు ఏంటి? జ్యోతి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే మాత్రం మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే అమెరికా సంబంధించి న్యూయార్క్ సిటీకి సంబంధించినటువంటి జాస్పర్ ఫక్టార్ అనేటువంటి వ్యక్తి మెయిల్ చేసినట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ వ్యక్తి బాంబు అమెరికా నుంచి అంటే యుఎస్ వచ్చేటువంటి వాహనాల్లో సంబంధించినటువంటి విమానాల్లో బాంబు ఉంది, అవి టేకాఫ్ అయినటువంటి 10 నిమిషాలకి అవన్నీ పేలిపోతుంది, పేల్చేస్తాను అని చెప్పి అతను బెదిరించినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తంగా బాంబు పేలకూడదు అంటే $1 మిలియన్ ఇవ్వాలని బెదిరింపు కూడా అంటే ఆ మెయిల్ లో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా పోలీసులు అయితే మాత్రం దీని గురించి పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈ 8, 9 తేదీలో జరుగుతున్న నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావటం అనేది కొంత కలకలంగా మారింది అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ. మెడికల్